రాష్ట్ర విభజన తర్వాత ఐటీ రాజధాని, ఆర్థిక రాజధాని, పర్యాటక రాజధానిగా అందరి దృష్టిని ఆకర్షించింది విశాఖ నగరం. స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దడంలో సాయమందిస్తామని అమెరికా ప్రకటించిన 3 నగరాల్లో ఇదీ ఒకటి. రాష్ట్రంలోనే అత్యంత సుందర నగరమైన విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అనూహ్యంగా దూసుకువచ్చిన హుద్హుద్ పెను తుపాను తీరని వేదన మిగిల్చింది. వాయువిలయం ధాటికి నీట మునిగిన పంటలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, కూకటివేళ్లతో సహా ధ్వంసమైన చెట్లు, దెబ్బతిన్న సమాచార సాంకేతిక వ్యవస్థలు సర్కారు ఆశయాలకు తూట్లు పొడిచాయి. కాని ఉక్కు నగరాన్ని అనాథగా వదిలేయరాదన్న ఉక్కు సంకల్పంతో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా వెనుకడుగు వేయలేదు. తుపాను ధాటికి విలవిల్లాడిన విశాఖను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. తుపాను తీరాన్ని దాటడానికి 3 రోజుల ముందే పటిష్ట చర్యలు తీసుకున్నారు. సమాచార సాంకేతిక వ్యవస్థలను వినియోగించుకోవడంలో ముందుండే సీఎం ఇస్రో, నాసా సహాయంతో ఉపగ్రహ చిత్రాలను అందుబాటులోకి తెప్పిస్తూ, మీడియా సహాయంతో ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణనష్టాన్ని వీలైనంత వరకు తగ్గించారు. రహదారి వ్యవస్థ దెబ్బతిన్నా విశాఖ చేరేందుకు వీలు కాదని అధికారులు హెచ్చరిస్తున్నా ముఖ్యమంత్రి వెనుకడుగు వెయ్యలేదు. నా ప్రజలు కష్టాల్లో ఉంటే నేను ఎలా గదుల్లో కూర్చొని పనిచేస్తాను అంటూ హుద్హుద్ ధాటికి అనాథలా మిగిలిన విశాఖను అక్కున చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. తుపాను తీరం దాటిన ఆదివారం రోజున తప్పనిసరి పరిస్థితుల్లో రాత్రి రాజమండ్రిలోనే బస చేసిన చంద్రబాబు సోమవారం ఉదయమే ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన మరుక్షణమే యుద్ధభూమిలో అడుగుపెట్టిన వీర సైనికుడిలా ముఖ్యమంత్రి శ్రమించారు. వెళ్లిన వెంటనే అధికారులందరినీ పిలిచి సమీక్ష నిర్వహించి నష్టం వివరాలను, తుపాను తదనంతర పరిస్థితిని తెలుసుకున్న ముఖ్యమంత్రి బాధిత ప్రాంతాల సందర్శనకు పయనమయ్యారు. తొలుత విహంగ వీక్షణం ద్వారా తుపాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన ముఖ్యమంత్రి చలించిపోయారు. కుప్పకూలిన షెడ్లు, విరిగిపోయిన బోట్లతో తుపాను విధ్వంసానికి ప్రత్యక్ష సాక్షిగా మిగిలిన ఫిషింగ్ హార్బర్ను చంద్రబాబు పరిశీలించారు. అక్కడి ప్రజల సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి నేనున్నానంటూ బాధితులకు భరోసా కల్పించారు. ఫిషర్మెన్కి 3,000 ఉంటే 5,000 రూపాయలు, బోటు పోతే ముందు నెట్ పోతే 5,000 ఇస్తాం, బోటుకి 10,000 ఇస్తాం, మోటార్ బోటు 20,000 ఇస్తాం. అదే మరి వీవర్కి 10,000 రూపాయలు, పిట్టు అనేది అయితే 10,000 రూపాయలు ఇస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి, పేదవాళ్ళని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ముందు ఇచ్చింది కాకుండా కొంత ఎన్హాన్స్ చేసి అదే మరి వాళ్ళని ఆదుకోవడం కోసం, ఉదారంగా వాళ్ళని ఇచ్చేయడం కోసం ఈ కార్యక్రమం చేశాం. టెలికాం సర్వీసులు పూర్తిగా అందుబాటులోకి వస్తేనే సహాయక చర్యలను వేగవంతం చేయడం సాధ్యమవుతుందని భావించిన చంద్రబాబు టెలికాం ఆపరేటర్లందరితో మాట్లాడారు. సోమవారం సాయంత్రానికే 90% టెలికాం సేవలను పునరుద్ధరించేలా చేశారు. శిబిరాల్లో ఉన్న ఏ ఒక్కరిని ఆకలితో ఉండనీయబోనని ప్రతినబూనిన ముఖ్యమంత్రి ఈ దిశగా అధికారులతో మాట్లాడి వారికి ఆహారం అందేలా చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలను తెప్పించేందుకు తెలుగుదేశం కార్యకర్తలను క్రియాశీలం చేయడంలోనూ చంద్రబాబుదే కీలక పాత్ర. రవాణా వ్యవస్థ సరిగా లేని చోట్ల హెలికాప్టర్ల సాయంతోనూ ఆహార పొట్లాలు అందించేందుకు చర్యలు చేపట్టారు. జర్నలిస్టులు ఇచ్చిన సూచనలు, సలహాలను కూడా సీఎం సానుకూల దృక్పథంతో స్వీకరించారు. సహాయ చర్యల కోసం సామాజిక మీడియాను కూడా ఉపయోగించుకున్నారు. మీడియా ప్లస్ టెక్నాలజీ సపోర్ట్తో చాలా వరకు మనకి ప్రాణాలు పోకుండా చాలా వరకు మనం కాపాడుకున్నాం. గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ చాలా బాగా రియాక్ట్ అయ్యారని చెప్పాలి. ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు తగిన చర్య చెప్తున్నారు. ఇలా వరద వస్తుంది, ఇలా ఫ్లడ్లు వస్తాయని ప్రజలకు మాత్రం ధైర్యం కల్పించినారు. ప్రజలందరూ ఎవరికి ప్రాణహాని ప్రజలకు లేదు. పెట్రోలు, డీజిల్తో పాటు నిత్యావసర వస్తువుల కొరతతో అల్లాడుతున్న ప్రజానికానికి సీఎం భరోసా కల్పించారు. పాల పంపిణీకి విశాఖ డైరీ, హెరిటేజ్ సంస్థలను రంగంలోకి దించారు. బ్లాక్ మార్కెట్లో పెట్రోలు అమ్ముతున్నారంటూ సమాచారం అందుకున్న చంద్రబాబు కొన్ని బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు స్వయంగా రంగంలోకి దిగి గాజువాక సబ్స్టేషన్కు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బీహెచ్ఈఎల్, గేల్ ప్రాంతాలతో పాటు ఆర్టీసీ బస్టాండ్లోనూ సీఎం విస్తృతంగా తనిఖీలు చేశారు. సోమవారం సాయంత్రానికే బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ ఇచ్చేందుకు చొరవ తీసుకున్నారు. జన్మభూమి కార్యక్రమానికి అర్ధాంతరంగా విరామం ప్రకటించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని సహాయ చర్యల వైపు మళ్లించారు. విశాఖ చేరిన తొలి రోజే ప్రధాన ఆసుపత్రులన్నింటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో పరిస్థితిని
తనకు ఎప్పటికప్పుడు అందించాలని ఆదేశించారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ తుపాను నష్టం వివరాలు తెలుసుకున్నారు. సమాచార, విద్యుత్ వ్యవస్థల పునరుద్ధరణకు రాత్రింబవళ్లు శ్రమించారు. కేంద్ర బృందాలతో శాఖల వారీగా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లాలోని మంచినీటి ట్యాంకర్లను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర మంత్రులు ప్రధానితో నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటూ సీఎం ఎప్పటికప్పుడు తుపానుపై వారికి సమాచారం అందించారు. తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల నుంచి విద్యుత్ తీసుకునేందుకు కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్తోనూ మాట్లాడారు. జాతీయ నేతలతో తనకున్న సంబంధాలను ఆసరాగా చేసుకుని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలను ముఖ్యమంత్రి సాయం కోరారు. ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించారు. ప్రధాని విశాఖ రాగానే బాధిత ప్రాంతాల సందర్శనకు మోదీతో పాటు ఒకే కారులో వెళ్లిన సీఎం తుపాను పరిస్థితిని కేంద్రానికి వివరించడంలో సఫలమయ్యారు. విద్యుత్, సమాచార వ్యవస్థల విధ్వంసాన్ని ఛాయాచిత్రాల రూపంలో ప్రధానికి వివరించారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆందోళన చెందవద్దని, ఎక్కువ ధరలకు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు. సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులపై పోలీసులను ప్రయోగించడానికి కూడా సిద్ధపడ్డారు. ప్రజలు సమస్యల్లో ఉంటే అధికారులు ఇంట్లో ఎలా ఉంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను కొంచెం హార్ష్గానే ఉన్నాను. ఎవరన్నా కానీ నా మీటింగ్ రాకపోతే పోలీసులు పంపించేసి రమ్మని చెప్పాను. దట్ ఈస్ ది ఆర్డర్ ఐ హ్యావ్ గివెన్. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. దిస్ ఈస్ ది సర్వీస్. పీపుల్ ఆర్ ఇన్ ట్రబుల్, పీపుల్ ఆర్ ఇన్ డిస్ట్రెస్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు డూ అవర్ బెస్ట్. ఏదో లాభాలు సంపాదించడం మాత్రం మేము ముందుంటాం, లేకుంటే యాడ్స్ ఇస్తాం, అసలు సర్వీస్ మేము చేయమంటే మాత్రం కుదరదు. అందరిని రమ్మన్నాను. నేను హ్యూమన్లీ ఏమేం పాసిబిలిటీస్ అన్నీ చేస్తున్నా. ఎవరైనా సరే ఎక్కువ రేటు కమ్మితే ఇమ్మీడియట్ గా మీరు కూడా నా దృష్టి తేండి, ప్రజలు దృష్టి తేమనండి, అవి అరెస్ట్ చేయాలి. జాతీయ విపత్తుగా ప్రకటించాలంటూ ప్రధానికి చంద్రబాబు విన్నవించారు. సాధ్యమైనంత వేగంగా సాయం చేయాలంటూ సీఎం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ తక్షణ సాయంగా 1000 కోట్లు ప్రకటించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదిక అందించాక ఈ సాయాన్ని మరింత పెంచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. విశాఖ నగరానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు తన శక్తియుక్తులన్నీ కూడగడుతున్న చంద్రబాబు సాగర తీరంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అక్కడి నుంచే పాలన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇలా ఏ ఒక్కరిని చంద్రబాబు వదిలిపెట్టలేదు. ఎంపీ నిధుల నుంచి సీఎం సహాయ నిధికి 7 కోట్ల చొప్పున విరాళాలు రాబట్టుకోవడంలోనూ చంద్రబాబు చేసిన కృషి అనిర్వచనీయం. తాను కష్టపడుతూనే ప్రతి ఒక్కరికి పనులు పురమాయించి బాధితులకు వీలైనంత త్వరగా ఉపశమనం కలిగేలా చేశారు. నీటి సమస్య రాకుండా జనరేటర్లను ఉపయోగించి మంచినీటి సరఫరా చేశారు. రాజకీయం చేయకుండా ప్రతి ఒక్కరూ సహాయక చర్యల్లో పాల్గొనాలంటూ అందరి సాయం కోసం విజ్ఞప్తి చేశారు. దెబ్బతిన్న పంటలను, రైతుల ఆవేదనను చూసి ముఖ్యమంత్రి చలించిపోయారు. తక్షణమే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. మత్స్యకారుల పడవలకు, దెబ్బతిన్న ఆటోరిక్షాలకు, మృతి చెందిన పశువుల యజమానులకు, పంటలు కోల్పోయిన రైతులకు ఇలా ప్రతి ఒక్కరికి సాయం ప్రకటించారు. ఉత్తరాంధ్రకు 100 సహాయ బృందాలను పంపించారు. చివరి బాధితుడికి సాయమందే వరకు విశాఖలోనే ఉంటానని శపథం చేసిన ముఖ్యమంత్రి ఈ దిశగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో దృఢ సంకల్పంతో ముందుకెళుతున్నారు.